కలుగునుగాక అందరికీ ప్రైజ్ లోడండి. చాలా సంతోషం. మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి మరొకసారి బ్రదర్ సాగర్ గారు, అలాగనే చెల్లి రవలి, వారి బాబు మరి నివేద్, వారి కుటుంబం అంతటికి రావడం చాలా 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 సంతోషం. మరి 6 months బ్యాక్ మీరు వీరి సాక్ష్యాన్ని యూట్యూబ్లో చూసి ఉన్నారు కదా. మరి చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. ప్రతి సోమవారం జరుగుతున్న లైవ్ ప్రోగ్రామ్స్లో వారి కుటుంబం ఏకీభవించారు. ప్రతి సోమవారం తప్పక లైవ్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటారు. వారికి గర్భఫలము లేని సమయంలో ఏకీభవించారు సేవకులతో. మరి ప్రార్థన చేయించుకున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మాకు వాగ్దానం చేసినట్లుగా అనేక మంది కన్నీళ్ళని తుడుస్తానని వాగ్దానం చేశారు లైవ్ ప్రోగ్రామ్ ద్వారా. మరి సేవకుల నోటిన దేవుని మాట ఉంచి తన గర్భాన్ని దేవుడు తెరుస్తారని వాగ్దానం చేశారు. చక్కని కుమారుని ఇస్తారని వాగ్దానం చేశారండి. మరి నిజంగా ఎంత చక్కని కృప అంటే, డాక్టర్స్ మరి ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో, మరి చెల్లికి 6 years నుంచి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంది. మరి డాక్టర్స్ అయితే చాలా కాంప్లికేటెడ్ అన్నారు, అసలు గర్భం తెరవబడదు అని చెప్పారు. మరి చాలా భయంకరమైన పరిస్థితి. కనీసము మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మరి లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించారు. మరి సేవకుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వారితో స్వయంగా మాట్లాడడం, తిరిగి మరి ఆ 2 monthsలోనే వారి గర్భము తెరవబడింది. ఆమెన్. సమస్తమైన మహిమ దేవుని నామానికి కలుగును గాక. అద్భుతం, ఎంత అద్భుతం అంటే, వాగ్దానం చేసిన దేవుడు గర్భాన్ని తెరవడమే కాదు, కానీ మరి చక్కని మరి నార్మల్ డెలివరీతో అద్భుతమైన కుమారుని దేవుడు ఇచ్చారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత మంచి దేవుడు కదండి. మరి అదే రీతిగా మరి ఆ బాబు పుట్టిన 21 daysకి హైదరాబాద్ నుంచి మరి బ్రదర్, అలాగనే చెల్లి అక్కడి నుంచి వచ్చి బాబుకి మరి పేరుని మరి నామకరణం చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి అదే రీతిగా మళ్ళీ తిరిగి 6 monthsకి మరి నివేద్కి మళ్ళీ తిరిగి అన్నప్రసన్న కార్యక్రమం మరి దైవ సేవకుల చేతుల మీద జరగాలని మరి హైదరాబాద్ నుంచి రావడం చాలా చాలా సంతోషం. మరి అమెజాన్లో మరి మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వారి కుటుంబం ఎంతగానో దినదినము మరి లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆత్మీయతలు నడిపించబడుతుంది. ఈ సమయంలో మరి వారిని, వారి కుటుంబాన్ని మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము. సేవకుల చేతుల పైన మరి అన్నప్రసన్న కార్యక్రమాన్ని మనము కొనసాగిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనదంటే ఏది ఉండదండి. చాలా మంది ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇక నాకు గర్భం తెరవబడదు, నేను అమ్మ అనే పిలుపుకి శాశ్వత కాలం దూరం అయిపోయినాను, నాన్న అనే పిలుపుకి నేను దూరం అయిపోయినానని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నా దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. చెల్లెమ్మకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్న అద్భుతమైనటువంటి రీతిలో చక్కని కుమారుని ఇచ్చాడు. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత చక్కగా ఉన్నాడో. సో పిల్లలు లేక బాధపడుతున్నావా? ప్రార్థన చేస్తాం తప్పకుండా. మీ జీవితాలలో ఈ సాక్ష్యం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పక మీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు. సో ఏ వేదనతో, ఏ బాధతో, ఏ కన్నీళ్లతో ఈ వీడియో చూస్తున్నావో తప్పక మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడే రోజు ఒక రోజు ఉంది. మీ ఒడిలో కూడా ఇటువంటి కుమారుడు ఉండే రోజు ఉంది. మీ ఒడిలో కూడా చక్కని కుమార్తె, ఇలాంటి కుమార్తె ఉండే రోజు ఉంది. కనుక మీరు అస్సలు దిగులు పడకండి, బాధపడకండి, వేదన పడకండి. తప్పక మీరు పొందిన నిందకు ప్రతిగా పూదండలను నా దేవుడు తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. కనుక తప్పకుండా దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. మేము ప్రార్థన చేస్తాం. మరి చక్కని సాక్ష్యం అన్నప్రసన్న కోసం మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి బిడ్డలు వచ్చారు. ఈ బిడ్డలు ఉట్టి చేతులతో కాదు కానీ సకల సమృద్ధితో వెలుదురుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, బిడ్డలు గొప్పవారగుదురుగాక. తండ్రి, నీ మహిమ, నీ ప్రత్యక్షత వీరిపై కుమ్మరించబడును గాక. తండ్రి, యేసు నామంలో తండ్రి సమూయేలుకి ఇచ్చిన అభిషేకం ఈ బిడ్డ మీద రిలీజ్ అవ్వును గాక. ఏలియా, ఎలీషాలకు ఉన్నటువంటి అభిషేకం ఈ బిడ్డ మీద రిలీజ్ అవ్వును గాక. సర్వోన్నతుని శక్తి బిడ్డపై రిలీజ్ అవ్వును గాక. తండ్రి, మరి ఆ బ్రదర్ చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని దీవించండి, ఆస్వాదించండి. చెల్లెమ్మకు మంచి ఆరోగ్యము దయచండి. శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. మునుపెన్నడూ చూడని దీవెనలతో నింపబడుదురుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి స్తోత్రం ప్రభు. మొట్టమొదటిసారి మరి ఈ భోజనాన్ని తినిపిస్తున్నాను. యేసు నామంలో అనేక మందికి బిడ్డ భోజనం పెట్టే గొప్ప కృప ఈ బిడ్డ మీద రిలీజ్ అవ్వను గాక. బిడ్డను బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు
పాలను విడిచి ఆహారంలోనికి మొదటిగా వెళ్తున్న నిహాన్ బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తు నామానికి కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. నిహాన్ బాగుంది నాన్న స్వీట్. అందరికీ ప్రైజ్ అలా. నేను మళ్ళీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఒకసారి మరి దేవుని నామాన్ని మహిమపరచడం కనపరచాం. ఈ చక్కని కుమారుని మాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారు ఏదైతే మాకు వాగ్దానం చెప్పాడో మరి మీరు ఖచ్చితంగా ఒక బాబుని మరి దేవుడు ఇస్తాడు. ఆ దేవుడిని తీసుకొని మరి కొత్తగూడెం అనే అమ్మతేజ మినిస్ట్రీకి వచ్చి మీరు సాక్ష్యం చెప్తారని అట్లాగానే దేవుడు ఒక గొప్ప మంచి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కుమారుడు పుట్టిన 21 daysకి మేము ఇక్కడికి వచ్చి మరి అన్న ద్వారా మరి అక్క ద్వారా మరి నామకరణ చెప్పుకున్నాం నివేదని. మరొకసారి మరి అన్న ఆశీర్వాదము మరి అలాగే మరి అక్క ఆశీర్వాదము ఆ దేవుడి ఆశీర్వాదము ఉండాలని మరి మరొకసారి అన్నప్రసన్న కోసం మరి హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వచ్చాం. అన్న చేతుల మీదుగా మరి అన్నప్రసన్న జరిపించి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. నిహాన్ జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు చేయును గాక. ఆమేన్ ఆమేన్.